సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క సూచన మాట 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. ఆయనకు ప్రార్థన చేయుట మానవద్దు. ఒక దినాన ఇజ్రాయెల్ ప్రజలకు శాశ్వతమైన శత్రువు ఫిలిస్తీన్ల దేశము వారి మీదకు దండెత్తుగా, ఆ దినాల్లో రాజు లేరు వారికి సమూయేలు వారికి న్యాయాధిపతిగా ఉంటూ వారి పక్షమున దేవుని సన్నిధిలో వేడుకోమని ప్రజలు కోరుకున్నారు. అయ్యా, నువ్వు యెహోవా దగ్గర ప్రార్థన చేయుట మానవేదని. ఆ దినాన ఆ అధ్యాయం ఉంటుంది. ఫిలిస్తీన్ల కంట దేవుడు ఉరుముల యొక్క శబ్దాన్ని వినిపించి వారు పారిపోవడము చూడగలము. ఇశ్రాయేలు ప్రజల ముందు వారు ఉండలేకపోయి ఉన్నారు. నిజమే, దేవుని యొక్క వాగ్దానం ప్రకారము బాలుడైన సమూయేలు అంటుంటాడు, నీవైతే కత్తితో వస్తున్నావు, కానీ నేనైతే యెహోవా పేరట వస్తున్నాను. ఇజ్రాయెల్ యొక్క అనేక యుద్ధాల్లో ముఖ్యమైన పాత్ర ఏంటంటే దేవుని యొక్క సహాయము. వారి దగ్గర ఆయుధాలు, వారి దగ్గర ఎలాంటి యొక్క బలమైనవి లేవు, లేదా వారి ముందు తయారు చేయడానికి ఉన్న శక్తివంతం లేవు ఆ దినాల్లో. ఎందుకంటే అదే 1 సమూయేలు కింద 6వ అధ్యాయంలో ఉంటుంది, వారు ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళే ఆ యొక్క ఇనుప తాళ్ళకు తయారు చేసుకున్నారు. అయితే వారితో దేవుడు ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియకుమారుడు కుమార్తె మనకు మంచి వనరులు లేవేమో, ఎవరు సహాయం చేసేవారు లేరేమో, లేదా మనకు మంచి బ్యాక్గ్రౌండ్ అంటే బలమైన బ్యాక్గ్రౌండ్ లేదేమో, భయపడక మనతో దేవుడున్నాడు. మనం చేస్తొకటే ప్రార్థన చేయట మానవీయత. నిరాశపడద్దు. అయ్యో, నేను చాలా దినాలు ప్రార్థన చేస్తున్నాను, చాలా దినాల నుంచి కోరుకున్నాను, నాకేమీ జరగట్లేదనే ఇబ్బంది పడక ప్రభు దగ్గర ప్రార్థన చేయి. నాకు తెలిసిన ఒకటే, మా తండ్రి గారి దగ్గర నేర్చుకుంది ప్రార్థన. ఒకవేళ ఆనందం వేసిందా ప్రార్థన చేయి, దుఃఖం వేసిందా ప్రార్థన చేయి. ఇదిగో ప్రభు మనకు సహాయం చేయబోతున్నాడు. ఆయన తన చిత్తమును మన పట్ల నెరవేరుస్తాడు. దిగులు చెందక, అధైర్యపడక, ప్రభువుకు అప్పగించబడు. ఆయన పట్ల గొప్ప కార్యం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవానికి కొందాలు ఇవన్నీ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి. ఆనాటి ఇజ్రాయెల్ ప్రజలైనా సమూయేలు ప్రవక్త గారు ప్రార్థన చేయకుండా నీ యందు సన్నిధిలో బలిపే అర్పణ ఇస్తుండగా నీ ప్రజలు మీరు జ్ఞాపకం చేసుకున్నారు. శత్రు భయం నుంచి విడుదల చేస్తున్నారు. ఈ దినాన నీ కుమార్తెలను జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో ఉన్న ప్రతి భయాన్ని తీసివేయండి, ప్రతి ఆందోళన తీసివేయండి. ఇదో నీ సన్నిధిలో మెలకువ కలిగి ప్రార్థన చేస్తుండగా నీ గొప్ప కార్యాలు చేయండి. దారిలో ఎలా నిరసపడకుండా ధైర్యపరచండి తండ్రి. ఆయన ప్రార్థన చేస్తే నువ్వు సమాధానం ఇస్తున్న ధైర్యము వారికి దయచేసి నడిపించమని యేసు నమ్మడుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువును నమ్మకించండి. ఆయన నీ పట్ల గొప్ప కార్యం చేయను కాక. ఆమేన్.